గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. ఎడ్యుకేషన్ చేసుకున్న విద్యార్థులు ఐటీ కానీ వేరే దాంట్లో కానీ జాబ్స్ కొరకు కూడా హైదరాబాద్లో కూడా పోయి ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. అసలు ఎక్కడ డిఫెక్ట్ ఉన్నదని నేను కొందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఒక కంపెనీ అంటే అన్కన్సర్న్ వాళ్ళు మీరు స్టార్ట్ చేయండి సార్, మేము ముందుకు వచ్చి స్టార్ట్ చేస్తాం, మేము 3-4 monthsలో ట్రైనింగ్ ఇద్దాం, ఓ 50% జాబ్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం అని డిస్కషన్ చేసిన తర్వాత మరి చాలా బాగుందన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని పిలిపించడం జరిగింది. కేవలం ఐటీ కాకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ అంటే అన్ని విధాలుగా అందరికీ చదువుకున్న వాళ్ళు కాకుండా చదువుకోని వాళ్ళకు కూడా ట్రైనింగ్లు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశాలు ఉన్నాయి. దాంట్లో పాలిటెక్నిక్ ఐటీఐ వీళ్ళకు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎలా చేస్తే బాగుంటుందో డిస్కషన్ కొరకు ఈరోజు ఇక్కడికి రమ్మన్నాం. వాళ్ళు వచ్చారు. కన్సల్ట్ అధికారులను కూడా రమ్మన్నాం, వాళ్ళు కూడా వచ్చారు, డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా కొన్ని అక్కడే ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు స్టేట్స్లో పోయి మనం ఉద్యోగాల కొరకు పోతూ ఉన్నాం. స్టేట్స్లో ఆ కంపెనీ ఏం లేదు, అమెరికాలో కంపెనీ లేదు, అది అమెరికా కంపెనీ ఏం కాదు. అక్కడ అందరూ పోతున్నారు, చదువుకున్న వాళ్ళు దొరుకుతూ ఉన్నారు, అక్కడనే అమెరికాలో సెటిల్ అవుతా ఉన్నారు. ఎక్కడైతే నాకున్నది ఇప్పుడు కంపెనీ ఐటీ కంపెనీ అంటే మీరు నాకని రాశారా బాబు, కంపెనీ ఉంది, ఇక్కడ బెస్ట్ వర్కర్స్ ఉంటే బెస్ట్గా నాకు నా ఉద్దేశం పూర్వకంగా వర్క్ చేస్తూ ఉంటే నా టెక్నాలజికల్ పెంచాలని ఉంటే వాళ్ళు సహకరిస్తే నేను ఇక్కడనే కంపెనీ పెడతామన్నాయి ఉద్దేశాలు ఉంటాయి కంపెనీ వాళ్ళకు. ఇక్కడ మనం పిల్లలు కూడా మన విద్యార్థులు ఎంత కష్టపడి ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు, ఇంజనీర్స్ కానీ ఇవన్నీ చేస్తే ఇక్కడ కూడా మనం ఎందుకు పెట్టియద్దు అని మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. దాంట్లో భాగమే ఈరోజు మరి మన డిస్టిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒకటి వాళ్ళతో డిస్కషన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా దీంట్లో నాకు నమ్మకం ఉంది, రిజల్ట్స్ వస్తుందని. రేపు ట్యూస్డే ఎగ్జామ్స్ 4th year వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళే అయిపోతాయి. బుధవారం నాడు 4th year కంప్లీట్ అయిన పిల్లల్ని అబౌవ్ 75% మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తే 4 months దాంట్లో ట్రైనింగ్లో అయిన తర్వాత తప్పనిసరిగా అటువంటి వాళ్ళని బెస్ట్ ట్రైనర్స్ని ఓ 50% జాబ్ ఇప్పించచ్చు అని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు దాంతో మీటింగ్ పెట్టుకుంది. సైమల్టేనియస్ అదే కాకుండా పని చేసుకోవడానికి బెస్ట్ డ్రైవర్, బెస్ట్ బేసన్స్, బెస్ట్ పైప్ లైన్, బెస్ట్ వైరింగ్ ఇవన్నీ మనం పాలిటెక్నిక్ చేస్తూ ఉన్నాం.